నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 11 కౌన్సిలర్లు ఓటు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం విహారయాత్రలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నేరుగా అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యారు. 4 ఏళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 16 వార్డులకు గాను కాంగ్రెస్ 7 స్థానాలు, బీఆర్ఎస్ 7 స్థానాలు, 2 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థైన మ్యోకల శిరీష చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో 11 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్కు ఓటేశారు. డబ్బుల కోసమే బండ్లగూడ కార్పొరేటర్లు మేయర్ మహేందర్ గౌడ్పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానానికి ఎంపీతో పాటు తన మద్దతు లేదన్నారు. అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. మేయర్ చేసిన అవినీతి అక్రమాలు ఏంటో 16 మంది కార్పొరేటర్లు నిరూపించాలన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లపై క్రమశిక్షణ చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు ప్రకాష్ గౌడ్. డబ్బులు చేయమంటే ఇవ్వలేదా, పట్టించుకోలేదా? అదే కదా మీ ప్రాబ్లం అంతా అదే. డబ్బుల ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం ఏం లేదు. క్లియర్గా చెప్తున్నా. కమిషనర్ గారు కూడా పోయి అప్పుడు ఒత్తిడి చేసింది, చాలా ఒత్తిడి చేసి నేను ఒప్పుకోలేదు. మీ అందరూ తెలుసు, మీ అందరి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం వల్ల నేను కూడా 4 మాటలు తెలిసిన. ఎక్కడ కూడా నేను అలాంటి దానికి ఒప్పుకోను. కానీ ఒప్పుకోను కూడా, ఇప్పటికి కూడా ఒప్పుకోను కూడా నేను అలాంటి. కానీ మీరుతో మన నా దగ్గర కూడా వచ్చినారు కొంతమంది. ఎలక్షన్ కాకుండా క్యాంప్ పెట్టకుండా అడిగినారు. మేయర్ గారితో ఏమైనా మాట్లాడినట్టు నేను మాట్లాడని చెప్తాను. ఆ పద్ధతే నాది నడవదు. ఆ పద్ధతి నడవదు. నేను మార్చే క్వశ్చన్ కూడా నేను చెప్పాను. నేను ఏమంటే ఎప్పుడే కానీ మేయర్ తప్పు చేస్తే కూర్చున్నట్టు మాట్లాడి, అందరూ కూర్చున్నట్టు మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడాలి. నా దృష్టికి ఎప్పుడు కూడా తీసుకురాలి. ఉపాధి చెప్తే నేను చెప్పినాను కమిషనర్ గారికి, మీ రూల్ ప్రకారం నేను నడవాలి, రూల్ తప్ప ఎక్కడ నడవదని కమిషనర్ గారు చెప్పినాను. అప్పటి నుంచి కొద్దిగా వీళ్ళకు గిట్టుబాటు దొరకలేదా, వీళ్ళకి ఏదైనా మనిషిలో మనం ఏం బాధపడదు. నేను ఏమంటే ఇలాంటి విషయం చేయడం మటుకు చాలా బాధగా ఉన్నది, చేయొద్దట. ప్రజలు ఎన్నుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో మీకు అందరూ ప్రజలు బుద్ధి చెప్తారు.